ట్రైన్లు ఢీకొట్టకుండా ఆటోమేటిక్గా స్టాప్ చేసే కవచ్ అనే పవర్ఫుల్ టెక్నాలజీ ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పటి వరకు 1400 కిలోమీటర్లకి ఇంప్లిమెంట్ చేసిన ఈ టెక్నాలజీ ఇంకా 5 సంవత్సరాల్లో 40,000 కిలోమీటర్లకు ఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్ టార్గెట్ వేసుకుంది. రైల్ సేఫ్టీ టెక్నాలజీ, షిప్, సబ్మరీన్, ఎలక్ట్రికల్ వెహికల్ మరియు ట్రైన్లో వాడే స్పెషాలిటీ కేబుల్స్ ఈ కంపెనీ యొక్క బెస్ట్ ప్రోడక్ట్. ప్రధానంగా రైల్ సేఫ్టీ మరియు డిఫెన్స్ సెక్టార్లో పనిచేసే ఈ కంపెనీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా వద్దా, దాని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ లిమిటెడ్ అనే కంపెనీ ఐపీఓకి వెళ్తుంది. టోటల్ 290 crore రూపీస్ కలెక్ట్ చేయాలన్నది ఈ కంపెనీ యొక్క టార్గెట్. ఈ కంపెనీ స్టార్ట్ అయ్యింది 2015లో. ఈ కంపెనీ ఎలాంటి బిజినెస్ మీద పనిచేస్తుంది? ఈ కంపెనీది మేజర్ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో అని చూస్తే రైల్ సేఫ్టీ టెక్నాలజీ, అలానే రైల్వే మరియు డిఫెన్స్ సెక్టార్కి స్పెషాలిటీ కేబుల్స్లను ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, దాన్ని సప్లై చేస్తుంది. ఈ రైల్ సేఫ్టీ టెక్నాలజీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాక్ మీదనే 2 ట్రైన్లు వస్తూ ఉంటాయి ఆపోజిట్గా, అవి 2 ఢీ కొట్టకుండా ఆటోమేటిక్గా ఆ ట్రైన్ని స్టాప్ చేయడానికి ఉన్న ఒక టెక్నాలజీ. దీన్ని ఇంప్లిమెంటేషన్కి కేంద్ర ప్రభుత్వం అనేది తెచ్చింది అప్పుడే. ఓవరాల్గా 1400 కిలోమీటర్కి ఈ కవచ్ అనే సిస్టమ్ని ఇప్పుడు అమలు పరిచింది. సో దీన్ని ఎక్స్పాండ్ చేయాలి, ఇంకా ఎక్కువ కిలోమీటర్లకు ఈ టెక్నాలజీ ఇంప్లిమెంట్ అవ్వాలి అనేది ప్లాన్. ఎందుకు? 2023లో 36 ట్రైన్ యాక్సిడెంట్ జరిగాయి, 2024లో 48 యాక్సిడెంట్లు జరిగాయి. సో ట్రైన్ యాక్సిడెంట్ అన్నది పెరుగుతూనే వెళ్తుంది. ఇది రైల్వేస్ మీద ఒక నెగటివ్ ఇంప్రెషన్ ని బిల్డ్ చేస్తుంది. ఈ యాక్సిడెంట్స్ అన్నవి జరగకుండా ఉండాలని ఇలాంటి టెక్నాలజీ పైన కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. అంటే బడ్జెట్లో కూడా వేలాది కోట్ల వరకు దాన్ని ఇయర్ మార్క్గా పెట్టింది. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. అలానే రైల్ సిగ్నలింగ్ ఫెసిలిటీ, ఇలాంటి టెక్నాలజీ కూడా ఈ కంపెనీ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోలో ఉంది. అంతేకాదు సిగ్నలింగ్ సొల్యూషన్స్ కూడా ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక ట్రాక్ మీద వెళ్ళాలి, ఒక స్టేషన్కి ఎంటర్ అవ్వాలి, అప్పుడు ఆ ట్రాక్ ఫ్రీ ఉందా లేదా దాని గురించి ఒక సిగ్నల్ ఇస్తుంది. గ్రీన్ సిగ్నల్ రావచ్చు, రెడ్ సిగ్నల్ వెయిట్ చేయాలి, ఇలాంటిది ఉంటుంది కదా. ఈ ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, దానిపైన కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, అది కూడా ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ స్పెషాలిటీ కేబుల్స్. ఈ స్పెషాలిటీ కేబుల్స్ అంటే ఎలాంటి ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్కి కూడా ఏ విధమైన హాని లేకుండా పనిచేస్తుంది. నార్మల్ కేబుల్లు కావివి. ఓకే, స్పెషాలిటీ కేబుల్స్ డిఫెన్స్ సెక్టర్లో, నేవీ షిప్పుల్లో, అలానే సబ్మరీన్స్ ఉంటాయి కదా మన నేవీలో పనిచేసేది, ఆ సబ్మరీన్లో కూడా స్పెషాలిటీ కేబుల్స్ని వాడుతారు. చాలా ఇంపార్టెంట్ ఇవి. ఎలక్ట్రికల్ వెహికల్ ఉంటాయి కదా, ఎలక్ట్రికల్ వెహికల్ ప్రాపర్గా పనిచేయాలంటే స్పెషాలిటీ కేబుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 ఫ్యూచరిస్టిక్ అలానే డిమాండ్ ఎక్కువ ఉన్న సెక్టర్లో ఈ కంపెనీ పనిచేస్తుంది. ఇప్పుడు డిమాండ్ గురించి మాట్లాడదాం. ఫ్యూచర్ ఉందా ఇలాంటి బిజినెస్కి? ఫర్ ఎగ్జాంపుల్ మనం కవచ్ గురించి మాట్లాడాం కదా. 1 కిలోమీటర్ కవచ్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయాలంటే 50 నుండి 70 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో దానికోసమే లక్షాది కోట్ల వరకు బడ్జెట్లో పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ కవచ్ సిస్టమ్ అన్నది అట్ ప్రెసెంట్ 1400 కిలోమీటర్స్కి అప్లై అయ్యింది, ఇంప్లిమెంట్ అయ్యింది. ఈ 1400 కిలోమీటర్స్ అన్నది 40,000 కిలోమీటర్స్ అవ్వాలి, అంతవరకు ఇంప్లిమెంట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం డిసిషన్ తీసుకుంది. 2029 లోపులోనే, అంటే మిగిలిన 6 ఇయర్స్లో ఈ 1400 కిలోమీటర్స్ కవచ్ టెక్నాలజీ ఉన్నది 40,000 కిలోమీటర్స్కి వెళ్తుంది. అలానే ఈ ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ ఉంది కదా, ఇప్పుడు 15,000 కిలోమీటర్స్కి ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ అన్నది ఇంప్లిమెంట్ చేయాలి అని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. సో అందుకనే ఈ బిజినెస్కి ఫ్యూచర్ ఉంది. మన టోటల్ ఇండియన్ రైల్వే నెట్వర్క్ ఎంతో తెలుసా? 1.28 lakh కిలోమీటర్స్, 1,28,000 కిలోమీటర్ల వరకు ట్రాక్ ఉంది. సో ఆటోమేటిక్ సిగ్నలింగ్ చేస్తే ఇప్పుడు జస్ట్ 15,000 కిలోమీటర్స్కి, కవచ్ 40,000 కిలోమీటర్స్కి చేస్తున్నారు. ఒకవేళ దీన్ని కంప్లీట్గా మనం ఇంప్లిమెంట్ చేద్దాము అనే డిసిషన్ తీసుకుంటే ఈ కంపెనీ బిజినెస్కి తిరుగులేదు. ఈ కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అన్నది పంజాబ్ రాష్ట్రంలో ఉన్న బస్మా అనే ప్రాంతంలో ఉంది. అక్కడే వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉన్నది. అలానే టెక్నాలజికల్ సెంటర్స్ ఉన్నాయి బెంగళూరు మరియు హైదరాబాద్లో. క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ కంపెనీ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ సెబీ ముందు ఫైల్ చేసింది కదా, ఆ డాక్యుమెంట్లో కొన్ని రిసర్చ్ ఎలిమెంట్లను యాడ్ చేసింది. సో ఎంతవరకు గ్రోత్ అవుతుంది అని దాని గురించి ఇప్పుడు గ్రాఫ్లని చూద్దాం. మొదటిది ఇండియన్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ మార్కెట్ సైజ్ 2024లో $208 మిలియన్ ఉంది. ఈ అమౌంట్
2030కి $425 మిలియన్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ డబుల్ కన్నా ఎక్కువ అవుతుంది. సో 12% CAGR ఎవ్రీ ఇయర్ ఇది గ్రోత్ అవుతుంది డిమాండ్ అన్నది. అలానే ఎలక్ట్రికల్ వెహికల్ స్పెషాలిటీ కేబుల్ డిమాండ్ అని మీరు చూసుకుంటే ఓవరాల్ దాని యొక్క మార్కెట్ వాల్యూ అని 2024లో $34 మిలియన్ ఉంది. 2030 కల్లా $65 మిలియన్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇది కూడా 12% CAGR రేట్లో పెరుగుతుంది. డిఫెన్స్ సెక్టర్లో స్పెషాలిటీ కేబుల్ డిమాండ్ ఉంది కదా, దాని గురించి ఉన్న మార్కెట్ వాల్యూ చూడండి. 2024లో $107 మిలియన్ ఉన్నది. 2030 కల్లా $195 మిలియన్ అవుతుంది. ఇది కూడా 11% CAGR రేట్లో గ్రోత్ అవుతుంది. సో వీళ్ళు ప్రెజెంట్ కేటర్ చేస్తున్న 3 సెక్టార్లో కూడా డబుల్ డిజిట్ గ్రోత్ అన్నది పక్కా, అది కూడా నెక్స్ట్ 5 ఇయర్స్కి. సో ఆ డిమాండ్ గురించి ఏ విధమైన డౌట్ వద్దు. ఇప్పుడు IPO డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఈ IPO January 7th ఓపెన్ అవుతుంది, January 9th క్లోజ్ అవుతుంది. 7th, 8th, 9th 3 days ఓపెన్ ఉంటుంది. January 14th అన్నీ అనుకున్నట్లు జరిగితే January 14th ఈ కంపెనీ లిస్ట్ అవుతుంది. ఓవరాల్గా 290 crore రూపీస్ కలెక్ట్ చేయడానికి ఫ్రెష్ ఇష్యూని ఈ కంపెనీ తెస్తుంది. అంటే ఫ్రెష్ ఇష్యూ అంటే కంప్లీట్ 290 crores కంపెనీకి బిజినెస్ డెవలప్ చేయడానికి వెళ్తుంది. ఏ ఉద్దేశంతో ఈ కంపెనీ IPOకి వస్తుంది? వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్, డిమాండ్ ఎక్కువ ఉంది, అందుకే ఎక్కువ అమౌంట్ వీళ్ళకి రా మెటీరియల్ మీద వేరే వేరే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద కావాలి. అలానే లోన్ డెట్ క్లియర్ చేయడానికి కూడా వీళ్ళకి డబ్బు కావాల్సి వచ్చింది, అందుకనే IPOని వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అదే కాకుండా జనరల్ కార్పొరేట్ పర్పసెస్ కూడా ఉంటాయి. అంటే IPO గురించి తగిలే వెచ్చం ఉంటుంది కదా, దాన్ని కూడా ఈ IPO డబ్బులో వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ని చూద్దాం. ఎంతవరకు రెవెన్యూ వచ్చింది, ఎంతవరకు ప్రాఫిట్ ఉంది దాని గురించి. 2020-2021లో రెవెన్యూ అన్నది 72.83 crores ఉంది. 22 ఎండ్కి 104 crores అయ్యింది. 23 ఎండ్కి 152 crores అయ్యింది. అంటే 72 crore నుంచి 152 crore 2 yearsలో ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 4.81 crore 21 ఎండ్లో, 22 ఎండ్లో 1.94 crore, ఆల్మోస్ట్ హాఫ్ కన్నా ఎక్కువ దిగిపోయింది. 60% డ్రాప్ అయిపోయింది ఆల్మోస్ట్. 23 ఎండ్లో 13.90 crores అంటే 6 times గ్రోత్ అయ్యింది. సో ఇది చాలా కన్సర్నింగ్ ఫ్యాక్టర్. ఆల్మోస్ట్ 60% దిగిపోవడం, 6 times ఎక్కువ అవ్వడం, ఇది ఒకలా కన్సర్నింగ్ ఫ్యాక్టర్. సో నెట్ వర్త్ అని చూసుకుంటే 13 crores ఉంది 21 ఎండ్లో, 22 ఎండ్లో 15.61 crores అయింది, 23 ఎండ్కి 29.42 crores అయింది. నెట్ వర్త్ కూడా ఆల్మోస్ట్ డబుల్ అయింది 2 yearsలో. నెట్ ప్రాఫిట్ మార్జిన్ 6.60% ఉంది 21 ఎండ్కి, 22 ఎండ్కి 1.86%, 23 ఎండ్కి 9% వరకు నెట్ ప్రాఫిట్ మార్జిన్ అన్నది వచ్చేసింది. అర్నింగ్స్ పర్ షేర్ ప్రతి షేర్కి 4.6 రూపీస్ వరకు అర్నింగ్స్ ఈ కంపెనీ ఇస్తుంది. రిటర్న్ ఆన్ నెట్వర్త్ 47.2% ఉంది. సో రిటర్న్ ఆన్ నెట్వర్త్ ఎక్కువగా ఉంది. బట్ డెట్ అన్నది ఈ కంపెనీ యొక్క గ్రేటెస్ట్ ఛాలెంజ్ అండి. ఆ డెట్ టు ఈక్విటీ రేషియో గురించి డీటెయిల్గా మనం నెక్స్ట్ తెలుసుకుందాం. సో స్వాట్ అనాలిసిస్ అని చూస్తే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ మరియు థ్రెట్ అని చూస్తే స్ట్రెంగ్త్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ ఉంది, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలో ఇంప్లిమెంట్ చేసింది, అలానే మంచి డిమాండ్ ఉన్న సెక్టర్ ఇది. ఈ సెక్టర్కి మంచి ఇన్వెస్ట్మెంట్ అన్నది గవర్నమెంట్ చేస్తుంది. కామన్ పబ్లిక్ డిమాండ్ మీద ఇది డిపెండ్ అవ్వలేదు, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మీద డిపెండ్ అయి ఉంది. అలానే గవర్నమెంట్ ఈ రైల్వే సేఫ్టీ, డిఫెన్సు దీని గురించి సెకండ్ థాట్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో మంచి డిమాండ్ ఉన్న సెక్టారు. సెకండ్ వీక్నెస్, మార్కెట్ డైవర్సిఫికేషన్ లేదు. అంటే 2 సెక్టార్ మీద ఉంది, డిఫెన్సు, రైల్వే సెక్టారు, అలానే ఈవీ సెక్టార్ మీద డిపెండెన్సీ ఉంది. ఒకవేళ ఏదైనా జరగనిది ఈ సెక్టార్లో జరిగితే ఈ కంపెనీ బిజినెస్కి ఆల్మోస్ట్ ఒక గ్రేటెస్ట్ సెట్ బ్యాక్ అని చెప్పొచ్చు మనం. ఇది వీక్నెస్. అలానే హై డెట్ లెవెల్స్, ఈ కంపెనీ చాలా డెట్లో ఉంది. ఆ డెట్ గురించి ఉన్న ఛాలెంజ్ని వీళ్ళు ఎలా క్లియర్ చేసుకుంటారు? ఈ IPO డబ్బుతో వాళ్ళు డెట్ని క్లియర్ చేసుకుంటే ఓకే, లేకపోతే పెద్ద ప్రాబ్లం. ఆపర్చునిటీ ఏంటి? గవర్నమెంట్ ఇనిషియేటివ్ మేక్ ఇన్ ఇండియా ఉంది, అలానే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ ఉంది, గతి శక్తి అనే స్కీమ్ గురించి గవర్నమెంట్ మాట్లాడుతుంది, అంటే కనెక్టివిటీ ఎక్కువ అవ్వాలి అని. సో ఇలాంటి సెక్టర్ల మీద గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి, గవర్నమెంట్ పాలసీ దీనికి పరంగా ఉంది కాబట్టి ఏ విధమైన ప్రాబ్లం లేదు. వీళ్ళు ఎంత ఎక్స్పాండ్ చేసుకుంటే, ఎంత క్వాలిటీ కలిగిన ప్రోడక్ట్స్ ఇస్తే, ఎంత వెరైటీ ఇస్తే అంత వీళ్ళకి మంచిది అన్నది చాలా ఇంపార్టెంట్ ఆపర్చునిటీ. అలానే ఎక్స్పోర్ట్ పొటెన్షియల్. ఇప్పుడు మేజర్గా ఇండియన్ మార్కెట్ మీద ఫోకస్ పెట్టారు. ఇదే ప్రోడక్ట్లను వీళ్ళు
ఫ్యూచర్లో అంటే ఎక్స్పోర్ట్ మార్కెట్లో కూడా ఈ కంపెనీ ఫోకస్ చేసిందే అయితే చాలా గ్రోత్ పొటెన్షియల్ అన్నది ఉంది, ఆపర్చునిటీ కూడా ఉంది. థ్రెట్ ఏంటి? ఇంటెన్స్ కాంపిటీషన్ ఉందండి. అంటే ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీలు ఈ కంపెనీ కన్నా మంచి వాల్యుయేషన్లో ఇప్పటికే స్టాక్ మార్కెట్లో ఉంది. వాళ్ళు కూడా ఎక్కువ రెవెన్యూ అన్నది ఇప్పటికే చేస్తున్నారు. సో స్టిఫ్ కాంపిటీషన్ ఉంది. అలానే రెగ్యులేటరీ నార్మ్స్ అంటే చాలా స్ట్రిక్ట్ ఉంటుంది టెస్టింగు. ఒకవేళ వీళ్ళు ప్రొవైడ్ చేసిన సప్లై చేసిన ప్రోడక్ట్లో ఏదైనా క్వాలిటీ రిలేటెడ్ ఇష్యూ ఉంటే వీళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టొచ్చు. అలాంటి సివియర్ అలానే స్ట్రిక్టెస్ట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, రెగ్యులేటరీ నార్మ్స్ ఉంటాయి. వీళ్ళకి తయారు చేయడానికి లైసెన్స్ ఉంటుంది కదా, ఆ లైసెన్సే అంత ఈజీగా దొరకదు. యూరోపియన్ స్టాండర్డ్స్కి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది చేయాలి. ఇది అంత ఈజీ కాదు. యూనిమెక్ ఏరోస్పేస్ కంపెనీ ఐపీఓ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ మ్యాటర్ కూడా అక్కడ డిస్కస్ అయ్యింది. సో ఈ డిఫెన్స్, రైల్వే వీళ్ళకి సప్లై చేయడం అంత ఈజీ కాదు. అలాంటి బిజినెస్లో వీళ్ళు ఆల్రెడీ ఉన్నారంటే ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. బట్ దాన్ని మెయింటైన్ చేయడం ఉంది కదా, అది గ్రేటెస్ట్ ఛాలెంజ్. ఇప్పుడు కాంపిటీషన్ ఎలా ఉంది చూద్దాం. అంటే లిస్టెడ్ కంపెనీలు ఎలాంటి రెవెన్యూని కలెక్ట్ చేస్తున్నాయి ఇప్పుడు చూద్దాం. చూడండి, కేఈఐ ఇండస్ట్రీస్, ఫినోలెక్స్ కేబుల్స్ మరియు హ్యావెల్స్ అనే కంపెనీ కేబుల్ సెక్టర్ మీద, పవర్ కేబుల్, టెలికాం అండ్ పవర్ కేబుల్, ఎలక్ట్రికల్ గూడ్స్ దీని మీద పనిచేస్తుంది. క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ అనేది రైల్ సేఫ్టీ మరియు డిఫెన్స్ సెక్టర్లో ఉంది. సో ఓవర్లాప్ అన్నది సెక్టర్ అని చూస్తే లేదు. బట్ ఇది ఎమర్జింగ్ కంపెనీ. ఎందుకంటే రెవెన్యూ చూడండి, క్వాడ్రంట్ కంపెనీది 152 crores. అదే కేఈఐ ఇండస్ట్రీస్ 6,233 crores, ఫినోలెక్స్ కేబుల్స్ 4,200 crores, హ్యావెల్స్ ఇండియా 15,700 crores. సో ఇంత పెద్ద కంపెనీలు ఉన్నాయి ఆల్రెడీ కేబుల్ సెక్టర్ అని చూసుకుంటే. అదే మీరు రైల్ సేఫ్టీ టెక్నాలజీ అని చూసుకుంటే ఈ కంపెనీల ద్వారా క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్కి అలాంటి కాంపిటీషన్ యాజ్ ఆఫ్ నౌ లేదు. సో వాల్యుయేషన్ మెట్రిక్స్ అని మనం చూసుకుంటే CAGR గ్రోత్ EPS అని చూస్తే 34.8% ఓవర్ లాస్ట్ 3 years ఉంది. బట్ రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే లాస్ట్ 3 years EPS గ్రోత్ అన్నది బాగుంది. బట్ లాస్ట్ 6 monthsలో అంటే 2024 సెప్టెంబర్కి ఎండ్ అయిన క్వార్టర్ అని మీరు చూసినట్లయితే నెగటివ్ గ్రోత్ అయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 120 million నెగటివ్ గ్రోత్, ప్రాఫిట్ మార్జిన్ 18.5% నెగటివ్, అలానే రిటర్న్ ఆన్ ఈక్విటీ 37.45% నెగటివ్ ఉంది. ఎందుకు ఈ నెగటివ్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కన్సర్నింగ్ ఫ్యాక్టర్. 2022లో రెవెన్యూ, ప్యాట్ మార్జిన్ ఇవన్నీ దిగిపోయింది, అగైన్ జంప్ అయ్యింది. ఇప్పుడు లాస్ట్ 6 monthsలో నెగటివ్ ఉంది. ఇలాంటి వాలటిలిటీ ఉంది కదా, ఇదే ఈ కంపెనీకి మేజర్ కన్సర్న్. ప్రైస్ టు అర్నింగ్ రేషియో మరియు కంపెనీ ప్రైస్, దాని గురించి ఇప్పటి వరకు కంపెనీ డిస్క్లోజ్ చేయలేదు. మేబీ ఫ్యూచర్ డేస్లో 7th కదా ఓపెన్ అయ్యేది, 5th or 6th రిలీజ్ అవుతుంది. సో అప్పుడు కూడా మనం తెలుసుకోవచ్చు. దానికి జతగా మీరు డెట్ టు ఈక్విటీ రేషియో అని చూస్తే చాలా కన్సర్నింగ్ ఫ్యాక్టరు. 5.17 times డెట్ టు ఈక్విటీ రేషియో అన్నది ఉంది ఎప్పుడు 2021లో. 2023 ఎండ్కి 2.32కి వచ్చేసింది. అంటే 5 నుంచి 2.32కి వచ్చేసింది. ఆల్మోస్ట్ 50% కన్నా ఎక్కువ రిడక్షన్ ఇన్ డెట్ టు ఈక్విటీ అయ్యింది. అయినా కూడా 2.32 అన్నది ఎక్కువ. ఒక కంపెనీ డెట్ టు ఈక్విటీ రేషియో అన్నది 1 కన్నా తక్కువ ఉంటే ఓకే మేనేజబుల్. లేకపోతే ఇంత ఎక్కువ ఉంటే ఆ కంపెనీ బిజినెస్కి దెబ్బ పడే ఛాన్సెస్ ఉంటుంది. సో డెట్ టు ఈక్విటీ అన్నదే చాలా పెద్ద ఛాలెంజు క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ కంపెనీ అని చూస్తే. అలా అయితే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా? లాంగ్ టర్మ్లో డెఫినెట్లీ గవర్నమెంట్ రైల్వే టెక్నాలజీ మీద అలానే డిఫెన్స్ సెక్టర్ మీద పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ని చూస్తే లాక్స్ టుగెదర్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఫ్యూచర్ డెఫినెట్గా ఉంది. షార్ట్ టర్మ్లో అని మీరు చూసుకున్నట్లయితే రీసెంట్గా ఐపీఓకి చాలా క్రేజీ డిమాండ్ వచ్చేసింది. సో ఆ డిమాండ్ ద్వారా మీకు ప్రైస్ మూమెంట్ కనిపించవచ్చు. బట్ సెల్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఇనీషియల్ డేస్లో మీకు చాలా రిస్కీగా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ అన్నది. ఆల్మోస్ట్ ఎనీ ఐపీఓలో మీరు చూసినట్లయితే అలాంటిదే జరుగుతుంది. సో అది కూల్ అయిన తర్వాత, ప్రాపర్ ప్రైజింగ్కి వచ్చిన తర్వాత మీరు కంటిన్యూ అవ్వచ్చు. డెఫినెట్లీ ఈ కంపెనీకి ఇలానే క్వాలిటీ మెయింటైన్ చేసినట్లయితే ఫ్యూచర్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాంటి వీడియోలు ఇంకా ఎక్కువ మీరు చూడాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, అలానే బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఆల్ ది బెస్ట్.